పూర్తి మద్యపాన నిషేధం చేస్తానని చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇలాగే 5 సంవత్సరాల కింద మైకు పట్టుకొని పూర్తి మద్యపాన నిషేధం చేయకపోతే ఓట్లే అడగనన్నాడు. పూర్తి మద్యపాన నిషేధం మేనిఫెస్టోలో పెడుతున్నాను అన్నాడు. మేనిఫెస్టో నాకు బైబిల్తో సమానము, ఖురాన్తో సమానము, భగవద్గీతతో సమానం అని చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు. అయిందన్నా మద్యపాన నిషేధం? అవ్వకపోక ఈరోజు సర్కారే మద్యం అమ్ముతుంది. దేశంలో ఎక్కడా లేనిది ఇక్కడ అమ్ముతున్నారు. భూమట, డిఎస్సి అట, క్యాపిటల్ అట, స్పెషల్ స్టేటస్ అట, ఎక్కడా లేవన్నా ఈ ప్రపంచంలో ఎక్కడా లేని బ్రాండ్లు. ఈ నాసి రకం మందు, ఈ కల్తీ మందు తాగి మన రాష్ట్రంలో పక్క రాష్ట్రాల కంటే 25% మంది గుండె, లివరు చెరిపోయి చచ్చిపోతున్నారు. ఒక్క హెల్త్ చెకప్ లేదు, ఒక ఆడిట్ లేదు. ఎక్కడా లేని విధంగా మన రాష్ట్రంలో ఓన్లీ క్యాష్ అట కదా, ఏ డిజిటల్ పేమెంట్స్ లేవట కదా. ఏం జరుగుతుంది? సేల్స్ ట్యాక్స్ ఎంత అమ్ముతున్నారు? సెంట్రల్ ట్యాక్స్ ఎంత? ఎక్సైజ్ డ్యూటీ ఎంత కడుతున్నారా లేదా? ఒక ఆడిట్ పాడు ఏదైనా ఉందా? ఏది ఒక పద్ధతే లేకుండా పోయింది. వీళ్ళకు వదిలేస్తే రాష్ట్రాన్ని దోచేస్తారు, రాష్ట్రాన్ని అమ్మేస్తారు. ఇలాగే వదిలేస్తే ఇప్పటికే 8 లక్షల కోట్ల రూపాయలు మన నెత్తిన పెట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు. చంద్రబాబు గారు 2 లక్షల కోట్ల అప్పు చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు 8 లక్షల కోట్ల అప్పు చేశారు. ఇద్దరు పోటీపడి రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారు కదా. మరి మన బిడ్డల భవిష్యత్తు కథ ఏమిటి? అందుకే చెప్తున్నాం, ఈరోజు ప్రజల గురించి ఆలోచన చేసిన ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇండియా బ్లాక్, సిపిఐ, సిపిఎం తప్పితే ప్రజల గురించి ఎవరూ ఆలోచన చేయటం లేదు. మీ అందరూ కలిసి కాంగ్రెస్ పార్టీని బలపరచండి. మళ్ళీ ప్రత్యేక హోదా రావడమే కాదు, రాజశేఖర్ రెడ్డి గారి సంక్షేమ పాలన మీ ఇంటి గడప వరకు తీసుకొస్తుంది రాజశేఖర్ రెడ్డి బిడ్డ. ఒక్కరికి కూడా ఆలోచన లేదు. ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్రమే అధికారంలోకి వచ్చిన వెంటనే 10 సంవత్సరాల ప్రత్యేక హోదా, 5 సంవత్సరాలు కాదు, ఇంత ముందు చెప్పినట్టు 10 సంవత్సరాల ప్రత్యేక హోదా ఆంధ్ర రాష్ట్రానికి తీసుకొస్తుంది కాంగ్రెస్ పార్టీ. మీరు ఆశీర్వదించండి, మీరు ఆశీర్వదించండి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక 2 లక్షల వరకు రైతులకు రుణమాఫీ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. మీరు ఆశీర్వదించండి. ఈ మధ్య ఇల్లు గడవడం ఎంత కష్టమైపోయిందో అందరూ చూస్తున్నారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్, కరెంటు బిల్లు, ఆర్టీసీ బిల్లు అన్ని పెరుగుతూనే పోతున్నాయి. ఇలాంటి పరిస్థితిలో ప్రతి పేద కుటుంబానికి అండగా నిలబడడానికి కాంగ్రెస్ పార్టీ ప్రతి నెల 8,333 రూపాయలు, అంటే సంవత్సరానికి 1,00,000 రూపాయలు, 5 సంవత్సరానికి 5 లక్షల రూపాయలు ప్రతి పేద కుటుంబానికి ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ. మీరు ఆశీర్వదించండి. ఉపాధి హామీ కింద కనీస వేతనం 400 రూపాయలు చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. అమ్మా పూలొద్దమ్మా ప్లీజ్. మీరు ఆశీర్వదించండి. మన బిడ్డలకు ఉద్యోగాలు వస్తాయి,